శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం తృతీయ భాగం 28వ అంశం. పీడాతుర వృత్తాంతం. బృహస్పతి చెబుతూ ఉంటే శ్రద్ధగా వింటున్న ఇంద్రుడికి ఒక సందేహం వచ్చింది. అన్ని దివ్యవరాలు పొందిన విష్ణుదత్తుడు తన శేష జీవితాన్ని ఎలా గడిపాడు? ఆ శక్తుల్ని సద్వినియోగం చేశాడా? తెలుసుకోవాలని అనిపించింది. గురువర్య, తక్కిన ఉదాహరణలన్నీ తరువాత చెబుదురు గాని ముందు ఈ విష్ణుదత్తుడి కథ పూర్తి చేయండి. వరాలు పొందిన ఆ విష్ణుదత్తుడు జీవితం ఎలా సాగింది తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, చెప్పండి అని అడిగాడు. ఇంద్రుడి ఆంతర్యం దేవగురువుకి అర్థమయ్యింది. చిన్నగా నవ్వి అలాగేనంటూ ప్రారంభించాడు. సచీవల్లభ, అత్యంత దుర్లభులైన దివ్యవరాలు పొందిన విష్ణుదత్తుడు సత్వగుణ సంపన్నుడిగానే జీవితాన్ని గడిపాడు. పెద్దగా పొంగిపోలేదు, విర్రవేగనూ లేదు, గర్వించలేదు. శాంతుడు, దాంతుడు, సదాచారుడు, సుశీలుడు, దయాళువుగానే జీవించాడు. ఇతరుల యొక్క గుణాలను మెచ్చుకుంటూ అందరికీ మిత్రుడై, కవి అయి, సర్వజన ప్రియుడై, ఎవరికీ ఏ ద్రోహము చేయనివాడై, మునిపటిలాగానే తన బ్రతికేదో తాను బ్రతుకుతూ జీవితం గడుపుతూ ఉన్నాడు. తన ప్రభావాన్ని, దివ్యశక్తుల్ని ఎవ్వరికీ ఎప్పుడూ ప్రదర్శించలేదు, ప్రచారం చేసుకోలేదు. మట్టిగప్పిన మాణిక్యంలాగానే ఉండిపోయాడు. అయితేనేమి, దాగుతుందా? మంచి దాగదు, చెడు దాగదు. అతడి ప్రభావం ఆ నోట ఈ నోట పడి నెమ్మదిగా లోకానికి తెలిసిపోయింది. గ్రామాలు, పట్టణాలు, చివరకు రాష్ట్రం అంతా వ్యాపించి మొత్తం భూగోళం అంతా తెలిసిపోయింది. విష్ణుమూర్తి మహిమలాగా విష్ణుదత్తుడి యొక్క కీర్తి దశ దిశలా వ్యాపించింది. ఇంత ఎందుకు చెప్తున్నానంటే అసలు సంగతి వస్తుంది, విను. గోదావరి తీరంలో కుశావర్తం అనే ఊరు ఉంది. అది ఒక బ్రాహ్మణ అగ్రహారం. అక్కడి వారంతా వేదాంగవేత్తలు, సకల శాస్త్ర పారాంగతులును. వారి మధ్యలో పాపం ఒక నష్టజాతకుడు ఉన్నాడు. అతడి పేరే పీడాతురుడు. పుట్టడమే వాతగుల్మ రోగంతో, 8వ ఏట క్షయరోగము, ఆ పైన 3 ఏళ్లకి జలోదరం, మరో ఏడాదికి జీర్ణజ్వరం, వీటికి తోడు 6 నెలలకి అతిసారం, 4 నెలలకి భగంధరం, ఇలా నానా రోగాలు అతన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. చివరికి త్రిదోషం సంక్రమించి ఇవ్వాళో రేపో అన్నట్లుగా ఉంది అతని పరిస్థితి. ఇంతా చేసి అతనికి 20 ఏళ్ళు. అతనికి ఒక భార్య. పాపం ఆ పిల్ల వయసు 16 సంవత్సరాలు. పేరు సుమేధ. పేద ఇంటి పిల్ల, అభంశుభం తెలియని పిల్ల. ఏడవడం తప్ప ఏమీ తెలియదు. ఆ రోగిష్టివాడికి సకలోపచారాలు చేస్తూ ఉంది. విసుక్కోకుండా, కసుక్కోకుండా శ్రద్ధగా సేవలు చేస్తుంది ఆ అమ్మాయి. ఎవరు ఏ మందు చెబితే అదల్లా కొని తెచ్చి వేస్తూ ఉండేది. ప్రతి వైద్యుడికి చూపిస్తోంది. డబ్బుకు ముందు వెనక చూడడం లేదు. అత్తమామలు హరి అంటూ ఇచ్చిపోయిన ఆస్తి అంతా ఈ వైద్యాలకే హరించుకుపోయింది. దిక్కుతోచని పరిస్థితి, రోజు గడవని పరిస్థితి. ఊరివాళ్ళు చేయగలిగినంతకాలం సహాయం చేశారు. ఇక వీడి రోగాలు తగ్గేవి కావు, వీళ్ల సంసారం బాగుపడేదీ లేదు అని వదిలేశారు. సరిగ్గా ఈ దశలోనే విష్ణుదత్తుడి అద్భుత మహిమ గురించి వింది ఆ లేత ఇల్లాలు. కన్నతండ్రిని తోడు తీసుకుని విష్ణుదత్తుని ఇంటికి వెళ్ళి వలవలా ఏడుస్తూ తన దుస్థితి అంతా చెప్పుకొని పతిభిక్ష పెట్టమని ప్రార్థించింది. విష్ణుదత్తుడు ఓదార్పు మాటలతో ధైర్యం చెప్పాడు. తన నిత్యాగ్నిహోత్రాన్ని శిష్యునికి అప్పగించి వారి వెంట కాలినడకన కుశావర్తానికి చేరుకుని పీడాతురుణ్ణి చూచాడు. ప్రాణాలు ఒగ్గబట్టి మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నాడు పీడాతురుడు. వెంటనే విష్ణుదత్తుడు ఆ ఊరి వాళ్ళందరినీ సమావేశపరిచి, మీ బంధువు ఈ పీడాతురుని పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు ఏమి చెయ్యాలో దయచేసి ఆలోచించండి.
అందరూ ఏమైనా చెప్పవలసింది ఉంటే నాకు వెంటనే తెలియచేయండి అని సవినయంగా విజ్ఞప్తి చేశాడు. విప్రోత్తమ, అన్నింటికీ నీవే ప్రమాణం. నీవు ఏది చెప్తే అది, ఏది చేస్తే అది. మేమంతా ఇంతకాలము మా శక్తి మేరకు ఏవేవో ప్రయత్నాలు చేశాము, ఏదీ ఫలించలేదు. ఇప్పుడు నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాం అని బ్రాహ్మణులంతా ఏకకంఠంతో పలికారు. విప్రులారా, మీరు భారమంతా నా మీద పెడుతున్నారు. నా మనసులోని మాట చెబుతున్నాను వినండి. దత్తస్వామి దయవలన నేను ఏదైనా చేయగలను, కానీ చేసిన పని లోకానుగుణంగా ఉండాలి. లోక విరుద్ధంగా చేయడం సజ్జన పద్ధతి కాదు. అందుచేత ఈ రోగిని హఠాత్తుగా కాకుండా క్రమక్రమంగా ఆరోగ్యవంతుణ్ణి చేస్తాను అని ఒక్క నిమిషం ఆలోచించి మళ్ళీ ఇలా అన్నాడు. మీకు తెలియనిది కాదు, రోగాలు దుష్కర్మల ఫలాలుగా వస్తాయి. వాటిని గుర్తించి ప్రాయశ్చిత్తం చేసుకోవడమే సరి అయిన మందు, అసలు సిసలైన వైద్యం. అందుచేత ఇతడి కర్మ విపాకం గురించి ఆలోచించాలి. ప్రాయశ్చిత్తాలను అతడి భార్య ఆచరించవలసి ఉంటుంది. బ్రహ్మహత్యాపాతకం చేస్తే క్షయరోగం వస్తుందంటారు. దీనికి ప్రాయశ్చిత్తంగా 12 సంవత్సరాల వ్రతం ఉంది. వాతగుల్మానికి 6 ఏళ్ల వ్రతము, హరిద్రోహానికి ఫలంగా జలోదరం సంక్రమిస్తుంది. ఇది చాలా కఠినమైన రోగం. దీనికి 12 ఏళ్ల వ్రతమే ప్రాయశ్చిత్తం. ఇవి 3 ఇతన్ని పట్టి పీడిస్తూ ఉన్న ప్రధానమైనటువంటి రోగాలు. భగంధరం, దీనికి 3 ఏళ్ల వ్రతం ప్రాయశ్చిత్తం. ఈ వ్రతాలన్నింటినీ ఒకేసారి ప్రారంభించవచ్చు. సగంలోకి వచ్చేసరికి రోగాలన్నీ సగం తగ్గుతాయి. పూర్తిగా వ్రతాలు సమాప్తి అయ్యేసరికి రోగాలన్నీ నయమవుతాయి. విష్ణుదత్తుడు చెప్పిన దానికి అందరూ అంగీకరించారు. సుమేధకు సహకరిస్తామని మాట ఇచ్చారు. ఆ ఇల్లాలు వెంటనే వ్రతాచరణ మొదలుపెట్టింది. ఆ రోజే గుణం కనబడింది. 3 ఏళ్ళు అయ్యేసరికి పూర్తిగా భగంధరం తగ్గిపోయింది. 6 ఏళ్ళు అయ్యేసరికి వాతగుల్మం అంతరించిపోయింది. 12 ఏళ్లకి క్షయ జలోదరాలు పూర్తిగా ఉపశమించాయి. పీడాతురుడు కోలుకున్నాడు. ముఖంలోకి తేజస్సు వచ్చింది. విష్ణుదత్తుడు అప్పుడప్పుడు ఏవేవో రసగుళికలు ఇస్తూ ఉండేవాడు. వాటితో జీర్ణజ్వరము అతిసారము కూడా ఉపశమించాయి. అంతా కుదుట పడిందనే వార్త అందగానే విష్ణుదత్తుడు బయలుదేరి వచ్చాడు. పీడాతురుడి హృదయం మీద తన చెయ్యి వేసి అతడు దత్తస్వామి తనకు ఉపదేశించిన మహామంత్రాన్ని ఉపదేశించాడు. పీడాతురుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో లేచి కూర్చున్నాడు. వారింట ధనధాన్య సమృద్ధి ఏర్పడింది. దంపతుల మనస్సులో హరిభక్తి కుదురుకుంది. వారి బలవంతాన మీద విష్ణుదత్తుడు వారింట్లో 3 రోజులు ఉండమన్నాడు. సాటి విప్రులతో గోష్ఠీ కార్యక్రమాల్లో హాయిగా గడిపాడు. ఆ దంపతులు ఇతన్ని కన్న తండ్రిలాగా చూసుకున్నారు. ఇతడు వారి పట్ల అలాంటి ప్రేమనే చూపించాడు. 3 రోజులు 3 క్షణాల్లా గడిచిపోయాయి. ఆ మర్నాటి ఉదయం నూతన వస్త్రాలతో పూలదండలతో విష్ణుదత్తుణ్ణి పూజించి ఆ దంపతులు ఆశీస్సులు అందుకుని ప్రేమగా ఆర్ద్రంగా వీడుకోలు పలికారు. విష్ణుదత్తుడు సంతృప్తిగా ఇల్లు చేరుకున్నాడు. మళ్ళీ ఎప్పటిలాగానే తన దైనందిన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇలాంటి మంచి పనులు ఇతడు ఇంకా ఎన్నో వేలు చేశాడు. దత్తుడి అనుగ్రహం వలన ఇతడిలో అభిమానం కానీ అహంకారం కానీ ఏనాడూ ప్రవేశించలేదు. మంత్రశక్తితో అద్భుతాలు చేయగలిగినా అతడు అలా చెయ్యలేదు. తక్కిన శాస్త్రాల పట్ల విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. లోకంలో స్థిరపడిన పద్ధతికి విరుద్ధంగా అతడు ప్రవర్తించేవాడు కాదు. శాస్త్ర ప్రకారము ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే దుష్కర్మల ఫలితాలు అంతరిస్తాయని, సత్కర్మాచరణమే అన్నింటికీ ఉత్తమమైనదని లోకలు గుర్తించేటట్లు చేశాడే తప్ప తన మహిమను చాటుకునే ప్రయత్నం ఏమాత్రమూ చేయలేదు. దేవేంద్ర, నేను రచించి శిష్యులకు బోధిస్తూ ఉన్న ఈ ఆయుర్వేద మంత్రతంత్ర శాస్త్రాలు, సంగీత నృత్యాది కళలు ఇవన్నీ పరంపరగా దైవభక్తిని ప్రోగు చేసేవేనని
అవిద్యను నశింపజేసేవేనని ఇప్పటికైనా అంగీకరిస్తావా? ఇవి భోగపరాలు కావు, మోహకారకాలు కావు, ఇవి అర్ధ సంపాదనాపరాలు కావు. శత్రువులను చంపడానికో, అభిచార క్రియలు అనగా చేతబడులు చేయడానికో, వశీకరణాది క్షుద్ర విద్యలు సంపాదించుకోవడానికో నేను ఈ శాస్త్రాలను లోకానికి అందించడం లేదు. వీటి పరమ ప్రయోజనం అది కాదు. విషయలోలురైన జనుల్ని మంచి మాటలతో మళ్లించి తత్వనిష్ఠుల్ని చేయడం ఒక్కటే శాస్త్రాల యొక్క చివరి ఫలం. ఇలా క్రమంలో శుద్ధి పొందాక తత్వమసి లాంటి మహాకావ్యాలను వారికి బోధిస్తే హృదయాల్లోనికి ఎక్కుతాయి. వేదాంత భావన వారిలో స్థిరపడుతుంది. పీడాతునికి ముందు రోగాలు నశింపజేసి అటుపైన మంత్రోపదేశం చేశాడు విష్ణుదత్త యోగి. అందుకని అతడు కృతాకృత్యుడు కాగలిగాడు. రోగాలు తగ్గనంతసేపు ఎవ్వరికీ ఏ వేదాంతము తలకెక్కదు. అందుచేత మూఢలోకానికి సద్గురు అవసరం ఎంతైనా ఉంది. అతను క్రమక్రమంగా వారికి అంతఃశుద్ధిని కలిగించి మహాకావ్యాలను ఉపదేశించి స్వస్వరూప పరిజ్ఞానంతో ఆనందోపలబ్ధిని ప్రసాదిస్తాడు. ఈ మార్గంలో క్షణంలో కృతాకృత్యుడు కాగలుగుతాడు. ఇక్కడ మరో ఉదాహరణ చెబుతాను విను. అనగనగా ఒక విప్రకాంత బిడ్డడికి జ్వరం వస్తే గృహవైద్యం చేస్తూ ఉంది. కషాయం పాత్రలో పోసి ఆ బిడ్డడికి ఇచ్చి త్రాగమంటూ ఉంది. బ్రతిమలాడుతూ ఉంది, బెదిరిస్తుంది, భయపెడుతూ కూడా ఉంది. కానీ ఆ బిడ్డడు త్రాగడం లేదు. ససేమీరా త్రాగనని అంటూ ఉన్నాడు. కటిక చేదు కషాయాన్ని ఎలా త్రాగుతాడు? అది మందు అని త్రాగితే జ్వరం తగ్గుతుందని వాడికి ఏమి తెలుస్తుంది? చెబితే మాత్రం గ్రహించగల బుద్ధి వికాసం అతనికి లేదు. త్రాగను అంటే త్రాగనని అంటూ ఉన్నాడు. ఆ తల్లికి ఒక ఆలోచన వచ్చింది. లోపలికి వెళ్ళి ఇంత పటికీ బెల్లం పట్టుకొచ్చింది. కషాయం త్రాగు, పటికి బెల్లం పెడతానని అంది. ఆ బిడ్డడు వెంటనే త్రాగేశాడు. తల్లి ఆ తెచ్చిన పటికి బెల్లంలో నుంచి పిసరంత పెట్టి మిగిలినది దాచింది. మళ్ళీ వచ్చి అడిగితే ఇంకొంచెం పెట్టింది. ఇలా కొంచెం కొంచెం పెట్టి ఆ బిడ్డడు ఆటపాటల్లో పడిపోయేసరికి పటికి బెల్లాన్ని మొత్తం దాచేసింది. సురేశ్వర, ఈ శాస్త్రాలు, ఈ కళలు కలకండ ముక్కల్లాంటివి. తత్వోపదేశమనే కషాయాన్ని త్రాగడానికి అవి ఉపకరిస్తాయి. కైవల్యమే అసలు సిసలైన ఆరోగ్యం. అదే చివరి ఫలం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. శ్రీ దత్తపురాణం 28వ అంశం సంపూర్ణం.